కృష్ణ, సో ఇది కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా రియాక్షన్ మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి సంస్థ. దీనికి ఒక పరిశ్రమగానే కాదు, అందులో మన శరీరంలో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేటువంటి పరిశ్రమ. గత 5 ఏళ్లలో ఇది ఏం కాబోతోందో, ఇది క్లోజ్ అవబోతోందా, దీనికి అసలు భవిష్యత్తు ఉందా, ఇక్కడ పనిచేసే వాళ్ళ యొక్క కార్మికుల యొక్క వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంది, వారి కుటుంబాలు వీధిన పడబోతున్నాయి అనేటువంటి ఆందోళన మనం చూసాం. అందుకోసమే 1400 రోజులుగా ఆందోళన కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కూటమి సంబంధించినటువంటి ఏర్పడినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే దీనికి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, ఇది కాపాడుతాం, దీన్ని నిలబెడతాం అని చెప్పారు. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనం చూసాం, కేంద్ర సహాయ మంత్రి ఆయనే చెప్పారు. సో ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు గారు అడిగారు, మాతో పాటు కలిసి కూర్చొని ఎన్ని సమావేశాలు పెట్టారు అని. మొత్తానికైతే ఇది ఇవాళ ప్యాకేజీని సాధించారు. సో ఈ ప్యాకేజీతో సత్యమూర్తి గారు, సో ప్యాకేజీ రావడం ముందు ఇది ఒక ఊపిరినిచ్చేటువంటి అంశమైనప్పటికీ దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, ఇంకా మెరుగైనటువంటి ప్యాకేజీ కావచ్చు, లేకపోతే ఇంకా నిర్ణయాలు కూడా రావాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు? ఇది వాస్తవంగా అంటే ఈ ప్యాకేజీ రావటం అనేదే గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో ఒక పార్ట్ అయిపోయిన ఒక సబ్జెక్ట్ నుంచి లేదు దీన్ని రివైవ్ చేసుకుంటాం మేము అని చెప్పటమే సాహసం. అటువంటి అసలు ఆ పాయింట్ తీసుకుని ఆ ఛాలెంజ్ని తీసుకోవటమే ఒక సాహసం. అంతకు ముందర ఒకసారి ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ రివైవ్ అయింది, ఉక్కు పరిశ్రమ రివైవ్ అయింది. రివైవ్ అయిన తర్వాత మళ్ళీ లాసుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తీసుకొని దీన్ని ప్రైవేటైజేషన్, దీన్ని పార్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ చేశారు. దాంతో మళ్ళీ లాసుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యాజమాన్య లోపం తప్ప కార్మికుల లోపం ఎక్కడా కనపడదు. కార్మికులు కష్టపడి పనిచేయటం దానికి అలవాటు పడ్డారు, దానికి అట్లా చేస్తారు కూడా, అంకిత భావంతో కూడా చేస్తారు. ఇక్కడ యాజమాన్య లోపాల వల్ల, అంటే యాజమాన్య లోపం అంటే మనం చూస్తున్నాం కదా, కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు పనిచేయటం, ఇన్ఎఫిషియంట్ పీపుల్ని పెట్టుకోవటం, ఇన్ఎఫిషియన్సీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నది, లాసుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నది. ఇంకా ఇప్పుడు ఈ వచ్చిన ఈ రివైవల్ ప్యాకేజ్ ఇప్పుడు రావటం అనేది చాలా గొప్ప విషయం, క్రూషియల్ పాయింట్. ఇది కార్మికులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా మేనేజ్మెంట్ లోపాలు అవి వాటి మీదకి తొయ్యటానికి వీలు లేదు. ఇప్పుడు కార్మికులు ఒక ఉక్కు వాళ్ళలాగా ఉండి వాళ్లే కాపాడుకోవాలి దీన్ని. ఇది రెండోసారి రావటం టీం వర్క్ పోవాలి సార్, ఎందుకంటే పోవాలి. సో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా, ఇప్పటికీ మనం చూస్తే దాదాపు